హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈవేళ ఉల్లికారం మసాలా దోశ చేసుకుందామా? మరి కావాల్సిన సామాన్లు చూద్దామా? మరి ఇగోటండి, ఇది మినప్పప్పు బియ్యం నానేసుకొని 4 గంటలు నానేసుకున్న తర్వాత ఇది రుబ్బిసానండి. చూడండి, దోశ కోసం కప్పుడు మినపప్పుకి 2 కప్పులు బియ్యం అండి తీసుకున్నాను నేను. ఇది దోశ కోసం. ఇంకా ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. ఇగోటి ఇంకా దుంపలు బాయిల్ చేసి తీసుకున్నానండి మసాలా కోసం. ఇది ఉల్లికారం కోసం చిల్లీసు, రెడ్ చిల్లీసు వేడి నీటిలో నానబెట్టుకున్నానండి. జీలకర్ర, ఇంకా పుట్నాల పప్పు, ఇంకా వెల్లుల్లిపాయలు, ఆయిల్ అండి, సాల్టు. ఇంకా ఇది పచ్చడి గురించి కొబ్బరి చట్నీ చేస్తాం కదండి, దానికోసం కొబ్బరికాయ, ఇంకా పుట్నాల పప్పు, చిల్లీసు, జీలకర్ర అండి. ఇప్పుడు ఈ బటర్లోన రుబ్బాం కదండి, ఇందులోన మనం సాల్ట్ వేసుకుంటామండి. ఇవి ఉన్నాయి కదండి, పుట్నాల పప్పును, రెడ్ చిల్లీలు, ఇంకా జీలకర్ర, ఈ వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి మనం గ్రైండింగ్ చేసుకుంటామండి. కొబ్బరికాయను, పుట్నాల పప్పు, ఇది చట్నీ చేసుకున్నామండి, పోపు పెట్టాం. ఇంకా ఇది ఉల్లికారం గ్రైండింగ్ చేసుకున్నామండి. ఇకటండి, బాండి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాం, ఆయిల్ కాగిందండి. మరి దుంప మసాలా కోసం ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుంటున్నామండి. ఇగోటండి, ఉల్లిపాయలు గట్రా వేగిపోయాయి కదా, కొంచెం టర్మరిక్ పౌడర్ను, చిల్లీ పౌడర్ కొంచెం, గరం మసాలా పౌడర్ కొంచెం, జీరా పౌడర్ కొంచెం వేస్తున్నామండి. సాల్ట్ కూడా వేసుకుంటామండి. ఇగోటండి, దుంపలన్నీ మనం ఉడకబెట్టి తీసుకున్నాం కదా, అదంతా శుభ్రంగా ఇలాగా ఉండలు లేకుండా కలిపేసి ముద్దలాగా చేస్తామండి. అది ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇది వేస్తున్నాం. రెడీ అయిపోయింది. ఇటు సైడు మనం పెనం పెట్టుకుంటామండి దోశ కోసం. ఇగోటండి, పెనం వేసాం. ఇప్పుడు దోశ వేస్తాం. ఇగోటండి, దోశ వేసాం. ఇగోటండి, కారం రాస్తున్నాను దానికి, దోశకి ఉల్లికారం పెడుతున్నాను. చూడండి, ఇదిగా మొత్తం రాసాక మనం దుంప మసాలా చేసాం కదండి, ఆ దుంప మసాలా అందులో పెడతామండి. పెట్టి మసాలా దోశ ఇలాగా తయారవుతుందండి. చూడండి, ఇదిగోటండి మసాలా దోశ. మసాలా పెడుతున్నాం. ఉల్లికారం రాసి ఇలాగ, ఇగోటండి ఉల్లికారం రాసాక మనం ఇలాగా దుంపల మసాలా పెడతామండి. ఇగోటి ఇందులోన మనం ఆనియన్స్ ఇలాగ వేసుకుంటామండి. వేసుకొని మనం ఇలాగా టర్న్ చేసుకుంటాం. ఇగోటండి, మన ఉల్లికారం మసాలా దోశ రెడీ అండి. చూసారు కదా, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ. ఈ చట్నీ కొబ్బరి చట్నీతోని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మసాలా ఉల్లికారం దోశ. చూద్దాం, టేస్ట్ చేద్దాం మరి. చూడండి చూడండి ఎంత బాగుందో, టేస్టీ టేస్టీ, యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. వేడిగా ఉన్నది అండి, చాలా స్పైసీ స్పైసీ.
సూపర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉన్నది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.